అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ సుపరిచితమైనటువంటి మన బెజవాడ డిజిటల్ సేవ ఇది గత 2009 నుంచి మనం లైవ్లో ఉన్నామండి ఇదే ఫీల్డ్లో. ఫస్ట్ నా యొక్క ఇంట్రడక్షన్ చెప్తున్నానండి. ఫస్ట్ నేను స్పైస్ మనీ సూపర్ డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యాను. అక్కడ నుంచి పేనియర్ బై సూపర్ డిస్ట్రిబ్యూటరు, నెక్స్ట్ ఫినో డిస్ట్రిబ్యూటర్గా కొనసాగాను. వీళ్ళందరికీ మనం బిజినెస్ ఇవ్వడం తప్ప మనంగా సొంతగా స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఆ కంపెనీస్ అన్ని చూసిన తర్వాత రావడంతో నా సొంతగా బెజవాడ డిజిటల్ సేవ అనేటువంటి ఒక పోర్టల్ని మనం క్రియేట్ చేయించడం జరిగింది ఓన్గా డెవలపింగ్ టీంతో. దాంట్లో రీఛార్జెస్, బిల్ పేమెంట్స్, ఏఈపీఎస్ సర్వీసు, నెక్స్ట్ అలాగే చాలా అడ్వాన్స్డ్ సర్వీసెస్ ఉన్నాయండి అందులో కూడా. సో కాలక్రమేణా రకరకాల అప్డేట్స్ రావడంతో ఏఈపీఎస్ ఇవి కొన్ని టెంపరీ కాగానే రీఛార్జ్ పోర్టల్ అనేటువంటిది 99.99% సక్సెస్ రేట్తో ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇలా మా యొక్క ప్రయాణం అనేది అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత వచ్చేటప్పటికి పాన్ కార్డు సర్వీసెస్ అయినటువంటి ఎన్ఎస్డిఎల్ డైరెక్ట్ నేను ఎఫ్సీనండి, ఫెసిలిటేషన్ సెంటర్ ఉంది నాకు. దాని నుంచి నేను చాలామందికి యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా కొనసాగుతూ నేను ఐడీస్ చాలా క్రియేట్ చేయించాను. అలాగే నేను యూటీఐకి సంబంధించినటువంటి అడ్మిన్ని కూడా, యూటీఐ అడ్మిన్ని నా కింద రీటైలర్స్ కూడా ఉన్నారు యూటీఐకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అలాగే మనం ఓన్గా పోర్టల్స్ అనేటువంటివి కూడా తయారు చేయించాం. ఆఫ్లైన్ మోడ్లో కూడా చేస్తాం మనం, అట్లాగే ఆన్లైన్ మోడ్లో కూడా చేస్తాం. అంటే ఆఫ్లైన్ అంటే పాత రోజుల్లో మనం ఫిజికల్గా ఫామ్ సబ్మిట్ చేసేటువంటి వాళ్ళం, దాన్నే పామ్ లాగిన్స్ అంటారు ఎన్ఎస్డిఎల్లో అయితే. దాంట్లో మనం పాన్ కార్డు స్టిల్ ఇప్పటికీ ఇంకా అప్లై చేస్తూనే ఉన్నాం. అదొక మెథడు. అది మన బెజవాడ డిజిటల్ సేవ అనేటువంటి సైట్లో నుంచి చేసుకోవడానికి ఉంది. ఫిజికల్గా మీరు అప్లై చేసినవన్నీ కూడా మాకు వస్తాయి. సాఫ్ట్వేర్ ఉపయోగించి మేము పామ్ లాగిన్లోకి ఆటో జనరేట్ చేసి మీకు పాన్ కార్డ్ జనరేట్ చేసిస్తాం అనమాట. అది ఓల్డ్ ప్రాసెస్. లేటెస్ట్ ప్రాసెస్లో ఈకేవైసీ సిస్టమ్తో వచ్చింది. ఈకేవైసీతో అవుతున్నాయి. అందరూ ఈకేవైసీ వైపు మొక్కు చూపుతున్నారని ఈకేవైసీ వైపు కూడా పోర్టల్స్ క్రియేట్ చేసి సర్వీస్ ఇస్తున్నామండి. అది మా ఇంట్రడక్షను. అలాగే మనకి ఈ ఒక్కటే కాకుండా వివిధ రకాలైన సర్వీసులు ఉన్నాయి. ఈ చెప్పే ముందుగా మన యొక్క పోర్టల్ గురించి చెప్పిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో చెప్తానండి. మీ అందరి కోసం ఎంతో ఓపికగా ఈ వీడియోస్ చేస్తున్నాం, మీ అందరికీ మంచిగా చేరువ చేయాలనేటువంటి సర్వీస్ వైజ్గా. సో అందరికీ ముందుగా విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండి. మీ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి. అమ్మవారి ఆశీస్సులు మన యూజర్స్ అందరిపై ఉండాలని కోరుచున్నాను. దయచేసి నా విన్నపం ఒకటి ఏంటంటే, మనకున్నటువంటి ఛానల్, యూట్యూబ్ ఛానల్ కానీ, వాట్సాప్ ఛానల్ కానీ, టెలిగ్రామ్ ఛానల్ కానీ, అలాగే కమ్యూనిటీ ఛానల్ కూడా ఉంది. ఈ అన్ని ఛానల్స్ అన్నీ మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. తర్వాత ఇవైతే కనుక లైక్ చేయండి. మీరందరూ ఈ లైక్స్ ఇవి ఫాలో అవటం ద్వారా సర్వీసెస్ మీకు ముందుగా వస్తూ ఉంటాయి. అలాగే మీరు లైక్ చేయటం ద్వారా నేను మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం. టాపిక్ ఏంటంటే, మనం ఫస్ట్ live.bejwadaepon.com అనేటువంటి సైట్ ఓపెన్ చేసి ఆ సైట్ ద్వారా చాలామంది యొక్క మన్ననలో చొరగొన్నాం. తర్వాత రెండోది వచ్చేటికి ఆటోమేటిక్ సిస్టంలో వచ్చినటువంటి prints.bejwadaepon.com అనేటువంటి సైట్ని మనం సెమీ ఆటోమేటిక్ మోడ్లో రన్ చేసాం. అలాగే వాళ్ళకి ప్రొవైడ్ చేసినటువంటి డైరెక్ట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మనం ఈ సర్వీస్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. దీంట్లో మోర్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. BDS బెజవాడ డిజిటల్ సేవ A to Z అంటే అన్ని రకాల ప్రింట్స్, ఏ దగ్గర నుంచి జెడ్ వరకు అన్ని ప్రింట్స్ ఇందులో అవైలబుల్ అని దాని అర్థం అండి. ఓకేనా? సో ఈ విధంగా మీకు టైం ఇవి ఇలా చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎవరైతే హోల్డర్ ఉన్నారో వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క ఐడి ఏంటి, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటరా, రిటైలరా, అడ్మినా అనేటువంటి చూపిస్తుంది. వాట్సాప్ సపోర్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే అడ్మిన్ యొక్క వాట్సాప్కి డైరెక్ట్గా కనెక్ట్ అవుతారు. ఒకసారి క్లిక్ చేస్తాను చూడండి, ఈ విధంగా డైవర్ట్ అవుతుంది. ఓకేనా? వాట్సాప్ ఇక్కడ ఓపెన్ చేసి లేదు కాబట్టి ఇంకా నేను ఆపుతున్నాను, జస్ట్ మీకు చూపించడం కోసం అక్కడ వరకు చేశాను. నెక్స్ట్ డాష్ బోర్డ్ అని ఉంది. ఎక్కడున్నా సరే మనం స్టార్టింగ్ రావాలంటే డాష్ బోర్డ్పై క్లిక్ చేస్తాం. ఇక్కడ ఏముందో చూడండి, వెల్కమ్ టు BDS A to Z ప్రింట్ పోర్టల్, లోడ్ యువర్ వ్యాలెట్స్. మీ వ్యాలెట్లో డబ్బులు వేసుకోండి. స్టార్ట్ ట్రాన్సాక్షన్ని స్టార్ట్ చేయండి. వ్యాలెట్లో డబ్బులు వేసుకున్న తర్వాత ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరిగింది, మనీ అనేటువంటిది ఎర్న్ చేస్తాం. అలాగే నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వాట్సాప్ ఛానల్ లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి.
ఇందులో సర్వీస్ రిలేటెడ్ ఏమైనా బ్రేక్స్ వచ్చినా మేము అందులో తెలియజేస్తాం, మీకు ముందుగా అప్డేట్స్ ఉంటాయి. అలాగే కొత్త సర్వీసులు ఏమైనా వచ్చినా ఇస్తాం. ఇంకా రాబోతున్న సర్వీసులు ఆఫ్లైన్ మోడ్లో చాలా సర్వీసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీ అందరి ముందుకు తీసుకొస్తామండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ లేకపోతే టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వమని తమరందరినీ సవినయంగా వేడుకొంచున్నామండి. ఓకేనా, ఈ అలర్ట్ని ఇలా క్లోజ్ చేసుకోండి. ఈ విధంగా వస్తారు. మెంబర్స్ మేనేజ్, అదే డిస్ట్రిబ్యూటర్ అయితే కనుక యాడ్ మెంబర్ అనేటువంటిది వస్తుంది. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ మీరు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మెంబర్స్ లిస్టు మెంబర్స్ని చూడొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్ రిపోర్ట్. నెక్స్ట్ యాడ్ బ్యాలెన్స్. యాడ్ బ్యాలెన్స్ ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి పైన ఏమి ఇచ్చాడు చూడండి, ఎంటర్ అమౌంట్ 100 అన్నాడు. 100 కంటే మోర్ ఇవ్వాలి మీరు, 100 ఇచ్చినా తీసుకోదు. జస్ట్ 100 కొట్టేసేసి జనరేట్ క్యూఆర్ అని చెప్పేసానండి. ఏమంటుంది అక్కడ, గ్రేటర్ దాన్ 100 అంటుంది, సింపుల్గా చెప్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే 101 అని చెప్పేసి ఇచ్చి జనరేట్ క్యూఆర్ అంటే సరిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు క్యూఆర్ జనరేట్ అయిపోద్ది. ఓకేనండి, అలా జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ మీకోసమని F5 ప్రెస్ చేస్తాను. అది ఎందుకనే తీసానంటే మన యూట్యూబ్ నామ్స్ ప్రకారం మళ్ళీ అది క్యూఆర్ అనేది డైరెక్ట్గా చూపించకూడదు, అందుకోసం అని చెప్పేసి బ్యాక్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ పే చేస్తే ఆటోమేటిక్గా మీ వ్యాలెట్కి యాడ్ అయిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ డాష్బోర్డ్పై మళ్ళీ క్లిక్ చేయండి, స్టార్టింగ్కి వస్తారు. వచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి జస్ట్ ప్యానల్ అడ్వర్టైజ్మెంటు, దీంట్లో ప్యానల్ వైజ్గా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను, తర్వాత వచ్చేటికి లోపలికి వెళ్తాను. చూడండి, రీఛార్జ్ సర్వీసెస్, తర్వాత పాన్ సర్వీసెస్, ఎన్ఎస్డిఎల్ పాన్ కొత్తగా అప్లై చేసుకునేటువంటి కానీ కరెక్షన్ కానీ దీనిలో ఉంటాయి. దీంట్లో పాన్ సర్వీసెస్, పాన్ రిలేటెడ్ అన్ని రకాల సర్వీసెస్ అన్ని ఇందులో అవైలబుల్. ఆధార్ రిలేటెడ్ అన్ని ఇందులో ఉంటాయి. వాటర్ సర్వీసెస్ సంబంధించి అందులో ఉంటాయి. వాటర్ సర్వీసెస్ సంబంధించి దయచేసి మిత్రులారా, ఆల్రెడీ లింక్ అయి ఉన్నటువంటి డౌన్లోడ్ అయితే అవుతున్నాయి, కానీ కొత్త మొబైల్ నెంబరు మార్చుకునే విధానం అయితే మాత్రం అవ్వటం లేదు. దయచేసి వేచి ఉండండి. మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నట్టయితే ఈ అలర్ట్స్ ఆల్రెడీ మొన్ననే 30వ తారీఖునే పెట్టడం జరిగింది. ఓకేనా. ఇంకా మన మిత్రులు అవి ఫాలో అవ్వకుండా డబ్బులు పాపం పోగొట్టుకుంటున్నారు. నాకు విన్నపం చేస్తే నేను వాళ్ళందరికీ అలర్ట్ చేయడం జరిగింది. దయచేసి అందుకోసమనే మన ఛానల్స్ని ఫాలో అవ్వమని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇది డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటి సర్వీసు, ఇది వెహికల్ ఆర్సీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అన్ని సర్వీసులు ఇందులో ఉంటాయి. దాంట్లో వెళదాం, 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేషన్ సర్వీసెస్, ఇది మన ఏపీకి సంబంధించి ప్రజెంట్ అయితే వర్క్ కావట్లేదండి, డైరెక్ట్గానే చెప్పేస్తున్నాను మీకు. మన గవర్నమెంట్ ఎప్పుడైతే ఏపీ రైస్ కార్డ్స్ని, పీవీసీ కార్డ్స్ని లాంచ్ చేసిందో అప్పుడు సర్వర్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఈ రేషన్ కార్డుకు సంబంధించి రావట్లా. ఏదో 1 6 ఉన్నటువంటి ఏమైనా ఉంటే వాళ్ళ నెంబర్స్ వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళ ఆధార్ నెంబర్ వస్తుంది. ఒక 100 ట్రై చేస్తే దాంట్లో ఒక 10 15 వస్తున్నాయి. ఓకేనండి. అది డేటా అవైలబిలిటీ అంతా సర్వర్లో మీ యొక్క డేటా అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి. తర్వాత ఫార్మర్ సర్వీసెస్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ సర్వీస్, ఇది మనకి అందుబాటులో లేదు, ఇది యూపీకో బీహార్ సంబంధించి ఉంది. ఓకేనండి. నెక్స్ట్ కావాలంటే మీకు నా దగ్గర వేరే పోర్టల్ ఉంది, రీఛార్జ్ పోర్టల్, దాంట్లో ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ కూడా లైవ్లో ఉంది, అది కావాలన్నటువంటి వాళ్ళకి ఇద్దామండి. ఓకేనా. జనాధార్ సర్వీస్, అట్లాగే ఫ్యామిలీ మెంబర్ సర్వీస్, ఫ్యామిలీ మెంబర్ కూడా మనకు లేదు, నార్త్ సైడ్ సర్వీస్ ఇది. ఓకేనండి. జిఎస్టీ సర్వీస్, జిఎస్టీ అంటే మీ అందరూ తెలిసిందే కదా, జిఎస్టీకి సంబంధించినటువంటి క్వరీస్ సంబంధించినటువంటి సర్వీస్ అన్నీ ఇందులో ఉంటాయి. బ్యాంకింగ్ సర్వీస్ సంబంధించినటువంటి బ్యాంక్ రిలేటెడ్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఉద్యమ్, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా లోన్ కావాలంటే ఎంఎస్ఎంఈ ఉద్యమ ఆధార్ అని అంటారు వీటిని. ఆ సర్వీసెస్ తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుంటేనే గవర్నమెంట్ అనేటువంటిది ఫండింగ్ ఇస్తుంది, లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. తర్వాత అదర్ సర్వీసెస్, ఈ డిపార్ట్మెంట్లు రిలేటెడ్ కాకుండా అన్ని రకాల సర్వీసులు అంతా కూడా ఇందులో ఉంటాయి. ఇప్పుడు 1 by 1 సర్వీస్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ రీఛార్జ్ సర్వీసెస్. రీఛార్జెస్లో చూడండి, మొబైల్ రీఛార్జెస్, డిటిహెచ్ రీఛార్జెస్, అది చేసినటువంటి రీఛార్జ్ హిస్టరీ అని చెప్పేసి ఈ విధంగా క్లిక్ చేస్తే హిస్టరీ వస్తుంది మీరు రీఛార్జ్ చేసి ఉంటే. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పాన్ సర్వీసెస్, న్యూ పాన్ కార్డ్ సర్వీసెస్, దీంట్లో కొత్తగా పాన్ అప్లై చేసుకోవడానికి పాన్ హిస్టరీ, ఇన్కంప్లీటెడ్ పాన్ హిస్టరీ, అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తూ ఉండగా మధ్యలో ఇన్కంప్లీట్గా వదిలేస్తారు, అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. దాన్ని మళ్ళీ రీప్రాసెస్ చేసుకోవచ్చు. హిస్టరీ అంటే మీరు పెట్టిన అప్లికేషన్ చూపిస్తుంది. దీంట్లో న్యూ అప్లై ఆర్ కరెక్షన్ 2 వస్తాయి. ఓకేనండి. ఇది సెకండ్ ట్యాగ్ సంబంధించి. థర్డ్ పాన్ సర్వీస్లో ఏమున్నాయి చూడండి, ఆధార్ టు పాన్ నెంబర్ ఫైండ్, అంటే పాన్ నెంబర్ పోగొట్టుకొని సార్ నా దగ్గర పాను సంబంధించినటువంటిది ఏమీ లేదండి అని వస్తారు. వచ్చేటువంటి వాళ్ళకి మీరు ఏం చేస్తారు, అయ్యా నీ ఆధార్ కార్డు తెచ్చుకో, దాని ద్వారా నేను నీకు పాన్ కార్డు ఫైండ్ చేసి ఇస్తానని చెప్పేసి ఇస్తారు. అలా చేయడానికి ఇది ఉపయోగిస్తారు. తర్వాత మొబైల్ టు పాన్ నెంబర్ ఫైండ్, అతను రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పాన్ నెంబర్ కోసం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ ఉంటే మాత్రమే పాన్ నెంబర్ ఫైండ్ అవుతుంది. ఒకళ్ళు ఉంటారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తారు, అటువంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. గడికి మొబైల్ మార్చేటువంటి వాళ్ళకి ఈ సర్వీస్ యూజ్ అవ్వదు. ఓకేనండి.
పాన్ డీటెయిల్స్ ఫైండ్, పాన్ నెంబర్ ఇవ్వడం ద్వారా పాన్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది చూడండి, పాన్ టు ఆధార్ ఫైండ్ ఇన్స్టెంట్. పాన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళు ఒక ఎల్ఐసి ఏజెంట్ తగిలితే అతనికి ఇచ్చేస్తారు, ఇంకొక అతను వస్తాడు ఏదో సర్వీస్ చేయించుకోవడానికి, అతనికి ఇచ్చేస్తారు నా పాన్ కార్డు లేదని. ఇట్లా నెంబర్ ఆఫ్ పాన్ కార్డ్స్ ఉంటాయి. అందుట్లో తను లాస్ట్గా చేసుకున్నటువంటిది ఆధార్ లింకింగ్ ఉన్నటువంటి పెట్టినటువంటి దగ్గర నుంచి చేసుకున్నది అతను లాస్ట్గా చేసుకున్న దానికి ఉంటుంది. అతను దేనికి లింక్ అయ్యిందో కూడా అతనికి తెలియదు. అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఏ ఆధార్కు లింక్ అయ్యిందో తెలియాలంటే వాళ్ళ పాన్ నెంబరు డైరెక్ట్గా అక్కడ ఇచ్చినట్టయితే అది దేనికి లింక్ అయ్యిందో కూడా చూపించేస్తుంది. అలా అండి, ఓకేనా. నెక్స్ట్ పాన్ టు ఆధార్ ఫైండ్ మాన్యువల్. పాన్ నుంచి ఆధార్ కార్డు ఫైండ్ చేయటం ఇది ఇన్స్టెంట్, ఇది మాన్యువల్గా అప్లై చేయటం. నెక్స్ట్ పాన్ కార్డ్ ప్రింట్ లైవ్. పాన్ కార్డ్ అనేటువంటిది ఇక్కడ లైవ్లో ప్రింట్ చేసుకోవచ్చు. దీనికి ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. చాలా మిత్రులు మనకి రింగ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేవాడికి పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తారు, నేమ్ ఎంటర్ చేస్తారు, ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు, జెండర్ ఇస్తారు. నెక్స్ట్ ఫోటో కంపల్సరీ అప్లోడ్ చేయాలి, ఇక్కడ ఇమేజ్ కూడా అప్లోడ్ చేయాలి, ఓకేనండి. ఇచ్చేసి సబ్మిట్ కొడితే మీకు డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అవటం అంటే అది కనపడుతుంది డౌన్లోడ్ అయినట్టు. దాన్ని మీరు ఫైల్ సేవ్ యాజ్ అంటే Ctrl+P కొట్టండి, డైరెక్ట్గా ప్రింట్ ఆప్షన్ వస్తుంది, సేవ్ యాజ్ పీడిఎఫ్ అని సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇవన్నీ ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు అర్థమవుతాయని మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. తర్వాత ఆధార్ టు పాన్ మాస్క్ అంటే ఆధార్ కార్డు నుంచి పాన్ కార్డు ఫైండ్ అవుట్ చేయటం, మాస్క్ కూడా ఉంటుంది అన్ని లెటర్స్ కనపడకుండా. పాన్ టు మాస్క్, పాన్ టు ఆధార్ మాస్క్, పాన్ నెంబర్ కొట్టడం ద్వారా మాస్క్డ్ ఆధార్ వస్తుంది. తర్వాత ఆధార్ టు పాన్ లింక్ చెక్ స్టేటస్, మనం ఆధార్ నెంబర్ ఇవ్వడం ద్వారా ఆ నెంబర్కి లింక్ అయ్యిందో లేదో చూసుకోవచ్చు. ఇది మనం పాన్ కార్డ్ సర్వీసులో చూసాం. అలాగే ఆధార్ సర్వీసెస్, ఆధార్ సర్వీస్లో చూడండి అడ్వాన్స్ ఆధార్, ఆధార్ డౌన్లోడ్కి, తర్వాత ఆర్గనైజేషన్ ఆధార్, అడ్వాన్స్ పీడిఎఫ్, ఆధార్ మాన్యువల్. మన దగ్గర డేటా ఉందనుకోండి, ఫోటో ఉంటే కనుక మాన్యువల్గా మనం ఆధార్ కార్డు తయారు చేసుకోవచ్చు. కానీ దయచేసి మీ అందరికీ చెప్పేటువంటి ఒక విన్నపం అండి, ఎవరు కూడా ఫేక్ డేటాని ఫిల్ చేసుకోకండి, పేకల మీదకి తెచ్చుకోకండి, ఓకేనా. యాజ్ ఇట్ ఈస్గా మీ దగ్గర ఏదైనా ఫిజికల్గా ఉంటే దాని ప్రకారమే చేయండి. అది ఏదైనా ఫైండ్ అవుట్ అయితే మీరే బాధ్యులు అవుతారు. ఎవరైతే చేశారో వాళ్ళు, యూజర్ ఐడి ఉంటుంది కదా, ఆ యూజర్ ఐడి ఉన్న వాళ్ళే బాధ్యులు అవుతారు. దయచేసి కరెక్షన్ చేయడానికి ట్రై చేయకండి. ప్రతిదీ డిజిటలైజ్డ్గా డేటా అనేది పబ్లిష్ అవుతుంది. వాళ్ళ ఆధార్ నెంబర్ కొడితే డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. వాళ్ళు మీకు చెప్పకుండా బ్యాక్ ఎండ్లో ఏదైనా కంప్లైంట్ పెట్టారంటే ఇది ఎక్కడ ఇచ్చారని మీ దగ్గరికే వస్తారు, ఓకేనా. అది మేము చేయలేదండి, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అవైలబుల్లో ఉంచాం. అక్కడ ఉన్నటువంటి రిటైలర్ చేశాడని మేము సింపుల్గా మేము లెఫ్ట్ అవుతాం, మీదే పడతారు, ఓకేనా. దీని అర్థం ఏంటంటే మీరు జాగ్రత్తగా చేయడం కోసమే ఒక చిన్న విన్నపం, ఓకేనండి. రైట్ అండి. ఇక్కడ ఆధార్ ఓటీపీ పీడిఎఫ్, మీరు ఏ ఆధార్ నెంబర్ అయినా ఏ మొబైల్ నెంబర్ అయినా ఇచ్చి ఓటీపీ జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఆధార్ పీవీసీ పీడిఎఫ్, ఇదేంటంటే మీరు మన గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆధార్ డౌన్లోడ్ సైట్ ఉంది, ఆ సైట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటుంది కదా పీడిఎఫ్, ఆ పీడిఎఫ్ని ఇక్కడ అప్లోడ్ చేయటం ద్వారా దాంట్లో ఒకసారి చూడండి ఈ విధంగా అప్లోడ్ చేస్తాం. ఇక్కడ పాస్వర్డ్ ఇస్తారు, ఇక్కడ ఆ పీడిఎఫ్ని ఎంటర్ చేస్తారు. న్యూనా ఓల్డా అంటుంది, ఓల్డ్ అంటే ఓల్డ్ పీవీసీ టైప్లో వస్తుంది, న్యూ అంటే న్యూలో వస్తుంది. ఫోన్ నెంబర్ కావాలా, ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి అడ్మిట్ కొడితే మీకు లేటెస్ట్ కార్డ్ వచ్చేస్తుంది, ఓకేనండి. తర్వాత ఆధార్ వ్యాలిడేషన్ చెక్, ఈ స్టామ్ పీడిఎఫ్, ఆధార్ నెంబర్ ఇవ్వడం ద్వారా ఈ స్టామ్ రావటం. ఆధార్ టు రేషన్, ఆధార్ కార్డు ఇవ్వడం ద్వారా రేషన్ కార్డు ఫైండ్ అవుట్ అవడం డేటాబేస్లో ఉంటే మాత్రమే. ఆధార్ టు రేషన్ ఫైండ్, రేషన్ కార్డుకు సంబంధించిన సర్వీసు ఏది కూడా సరిగా వర్క్ కావట్లేదు, దయచేసి దాని గురించి డెప్త్ వెళ్ళకండి, ఓకేనండి. ఏదైనా ఉంటే మేము ఈ విధంగానే వీడియో చేసి అప్డేట్ ఇస్తాం. తర్వాత ఆధార్ టు పాన్ ఫైండ్, ఆధార్ నెంబర్ ఉపయోగించి పాన్ నెంబర్ ఫైండ్ చేయటం. నెక్స్ట్ అంటే దాంట్లోనే ఇచ్చాడు దీంట్లోనే ఇచ్చారు అనుకుంటారేమో, అది ఆధార్ టు పాన్ నెంబర్ ఫైండే. కానీ ఇక్కడ మనం చెప్పుకున్నటువంటిది ఏంటి, ఇది ఆధార్ రిలేటెడ్ కాబట్టి, ఓకేనండి. అందువల్ల దీంట్లో పెట్టడం జరిగింది. ఆధార్ టు పాన్ మాస్క్, తర్వాత పాన్ టు మాస్క్ ఆధార్, ఈ కామన్గా వచ్చేటువంటి ఇక్కడ నుంచి 1, 2, 3, 4 కొన్ని ఒక 2-3 ఇట్లో వస్తాయి, నో ప్రాబ్లం, ఓకేనండి. ఇక్కడతో మనకి ఆధార్ రిలేటెడ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఓటర్ సర్వీసెస్, ఓటర్ కార్డుకు సంబంధించి ఫస్ట్ వచ్చేటోడికి లింక్, మొబైల్ నెంబరు మీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి ఓటర్ కార్డుకి లింక్ చేయడం ఓటీపీ బేస్డ్తో వస్తుంది. మీరు లింక్ చేయాలన్నా కానీ వితౌట్ ఓటీపీతో లింక్ అయింది ఇది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఒరిజినల్, మీరు ఓటర్ కార్డు సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అదే మోడల్లో అదే మోడల్ కాదు ఒరిజినలే డౌన్లోడ్ అయిపోద్ది. తర్వాత ఓటర్ అడ్వాన్స్, దాంట్లో కొన్ని ఫీచర్స్ ద్వారా వేరే విధంగా చేస్తారు, ఇదొకటి. తర్వాత ఓటర్ అడ్వాన్స్ క్యాప్చా,
ఆ క్యాప్చర్ విధంగా చేస్తారు. ఈ రెండు డిఫరెంట్ అనమాట. మీరు ఈ మూడు చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇది మీరు ప్రయోగాలు చేయాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు. కానీ దయచేసి సొంత ఎడిట్లు అయితే చేయకండి. దాంట్లో లేనిది చేస్తే అనవసరంగా బుక్ అవుతారు. ఓకేనండి. సర్వీస్ని ఎంతవరకు చేయాలంటే ఉన్న డేటా ఉన్న వరకు ఇచ్చినంత వరకు ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. సొంత ప్రయోగాలు చేసినట్టయితే రిస్క్లో పడతారు. ఓకేనండి. మీ అందరికీ జస్ట్ విన్నపం మాత్రమేనండి, తప్పుగా అనుకోవద్దు మిత్రులారా. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి మన దగ్గర వాడేటువంటి ఫస్ట్ అండ్ లాస్ట్, మిడిల్ది మనకు అప్లికబుల్ కాదు. మన ఆంధ్రప్రదేశ్కి ఎల్ఆర్ ఎగ్జామ్ అంటే లెర్నింగ్ లైసెన్స్ ఎగ్జామ్ అనేటువంటిది మనకి ఆఫ్లైన్ మోడ్లో లేదు. ఇట్లా ఆఫ్లైన్ మోడే ఉంది, ఆన్లైన్ మోడ్లో లేదు. ఓకేనండి. సో మనకి ఇది అప్లికబుల్ కాదు, ఇది మాత్రమే అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడి వరకు వచ్చామండి? ఇప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్ వరకు వచ్చాం. తర్వాత వెహికల్ సర్వీసెస్, ఆర్సీపీడిఎఫ్ మనందరం కూడా బాగా వాడుతున్నటువంటి సర్వీస్ ఇదేనండి. ఓకేనా? ఏంటది? వెహికల్ నెంబర్ చెప్పడంతోనే మనకి ఆర్సీపీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే వెహికల్ చలానా, పోలీస్ వాళ్ళు మనం సిటీలోకి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ చలానా వేస్తుంటారు. అటువంటిది ఎంత పడింది, ఇదేం రిలేటెడ్ పడిందని సెర్చ్ చేసుకోవాలంటే అది వాడతాం. తర్వాత చాయిస్ టు ఆర్సీ ఫైండ్, ఏదో బండి పక్కన పడిపోయిన బండి ఉంటుంది, ఆ బండి దేనికి సంబంధించినటువంటిది అనేది ఫైండ్ చేసుకోవాలంటే ఉపయోగపడింది. ఓకేనండి. లేదంటే కొత్త బండి తీసుకున్నప్పుడు మనకి ఏదైనా నెంబర్ గుర్తులేదు, మనకి నెంబర్ వచ్చింది కానీ తెలియలేదు అన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇంజన్ టు ఆర్సీ, చాయిస్ ఇంజిన్ అనేటువంటి డిస్పోజల్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప రెగ్యులర్గా మనం పెద్దగా వాడం. బట్ వాడే సందర్భం ఆ సందర్భాల్లో వాళ్ళకే వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వెహికల్ టు మొబైల్ నెంబర్ ఫైండ్, మీ యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం ద్వారా దానికి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఫైండ్ చేయొచ్చు. తర్వాత వెహికల్ టు ఫాస్టాగ్ ఫైండ్, మీ వెహికల్ నెంబర్ ఇవ్వడంతోనే ఫాస్టాగ్కి సంబంధించినటువంటి ఐడి ఉంటుంది, ఆ ఐడి అనేటువంటి ఫైండ్ అవుట్ అయ్యి ఆ డీటెయిల్స్ వస్తాయి. ఆర్టీఓ టు డీటెయిల్స్ ఫైండ్, ఆర్టీఓ నెంబరు ద్వారా ఆ డీటెయిల్స్ అనేటువంటి ఫైండ్ అవుతుంది. ఇది మనకి వెహికల్ సర్వీస్లో వచ్చింది. రేషన్ కార్డ్ సర్వీసెస్ మీకు ఇందాక చెప్పాను కదా, వీటిలో మ్యాక్సిమంగా మనకి వర్కౌట్ అవుతున్నటువంటి చాలా తక్కువ ఉన్నాయి. ట్రై చేస్తానంటే ఒకసారి ట్రై చేయండి. రేషన్ పీడిఎఫ్, ఆధార్ టు రేషన్ పీడిఎఫ్, రేషన్ టు రేషన్ ఫైండ్, తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఆధార్ టు రేషన్ ఫైండ్, రేషన్ టు ఆధార్ ఫైండ్ యూపీ వాళ్ళకి, వెస్ట్ బెంగాల్ వాళ్ళకి, ఆల్ స్టేట్స్ వాళ్ళకి. ఓకేనండి. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి ఫార్మర్ సర్వీస్లో ఏముండే చూడండి. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఫార్మర్కి సంబంధించినటువంటి ఐడి కార్డు, తర్వాత డీబీటీ ఫార్మర్ బీహార్ పీడిఎఫ్, అది బీహార్ వాళ్ళకి. ఓకేనండి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, ఇది కూడా మనకు కాదు, బీహార్ వాళ్ళదే. ఓకేనండి. జనాధార్ సర్వీస్ చూడండి. జనాధార్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి జనాధార్ ఫైండ్ ఇక్కడ నుంచి చేస్తారు. అదే పీడిఎఫ్ కావాలంటే ఈ పీడిఎఫ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనండి. ఆ రెండు సర్వీసులు దానికి సంబంధించిన ఫ్యామిలీ ఐడి, ఇది వచ్చేటప్పటికి యూపీ వాళ్ళకి మాత్రమే, మనకు లేదండి ఫ్యామిలీ ఐడి. నెక్స్ట్ జిఎస్టీ సర్వీసెస్లో చూడండి. జిఎస్టీ టు కనెక్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఓ జిఎస్టీ నెంబర్ ఇవ్వడం ద్వారా ఆ జిఎస్టీ నెంబరు ఎవరి పేరు మీద ఉంది వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మనం ఫైండ్ చేయొచ్చు. తర్వాత జిఎస్టీ టు పాన్ ఫైండ్, ఆ జిఎస్టీకి రిజిస్టర్ అయినటువంటి పాన్ నెంబర్ని కూడా ఫైండ్ చేసుకోవచ్చు. తర్వాత జిఎస్టీ టు డీటెయిల్స్ ఫైండ్, ఆ జిఎస్టీ ఎవరి పేరు మీద ఉంది, ఏ ఫారం పేరు మీద ఉంది, ఏ పర్సన్ పేరు మీద ఉంది, ఏ లొకేషన్లో ఉంటాడు ఆ పర్సన్ అనేటువంటి డీటెయిల్స్ అన్ని క్యాచ్ చేయొచ్చు. తర్వాత పాన్ టు జిఎస్టీ ఫైండ్, పాన్ నెంబర్ నుంచి కూడా జిఎస్టీని ఫైండ్ చేయొచ్చు. అంటే రివర్స్ అనమాట. ఇందాక జిఎస్టీ టు పాన్ నెంబర్ ఫైండ్, అట్లాగే పాన్ టు జిఎస్టీ ఫైండ్. మంచి గుడ్ ఆపర్చునిటీ, మంచి సర్వీస్ అండి. మిగిలిన మన ఈ 2 ప్రింట్ పోర్టల్స్ ఉన్నాయి, వాటిలో కూడా ఎక్కడా లేవు. నాకు తెలిసి మన లోకల్లో కూడా ఎవరి దగ్గర లేవు. రీసెంట్గా లాంచ్ అయింది ఈ సైటు, ఆటోమేటిక్ సైటు. అందుకోసం మీ అందరికీ చక్కటి సేవలు అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో 2 రోజులు నిద్రాగారాలు మాని మీకోసం వర్క్ చేసి ఈ సైట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. దీన్ని మీరు అందరూ ఆదరించడం అంటే ఎలాగా? మీరు సైన్అప్ చేసుకొని వ్యాలెట్ టాప్అప్ చేసుకొని మీరు అందరూ చక్కగా వాడుతూ ఉంటే మీరు ఆదరించినట్టండి. ఓకేనా? తర్వాత సర్వీస్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మీరందరూ కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ కంటిన్యూస్గా టచ్లో ఉన్నట్టయితే మీ అందరికీ మంచి సర్వీసెస్ అందించగలుగుతాం. అలాగే ఎనీడెస్క్ సపోర్ట్ కూడా ఇస్తాం. ఎనీడెస్క్ ఇప్పుడు అది ఫుల్ వర్షన్ అయిపోయింది, ఎక్కువ అలౌ చేయట్లా. అందరూ కూడా ఆల్ట్రా వ్యూర్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు నేను సపోర్ట్ ఇస్తాను మీకు. ఇంకొకటి ఏంటంటే, నేను కాల్స్ కంటే కూడా వాట్సాప్కి బాగా రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తే ఎవరికి ఆన్సర్ చేయలేమండి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు దగ్గర చాలామంది యూజర్స్ ఉన్నారు. అందరూ ఒకేసారి కాల్ చేస్తే మీ అందరికి కూడా కాల్ కలవదు. ఇది మెసేజ్ అయితే నేను నెక్స్ట్ చూసి అవసరం అనుకుంటే కాల్ చేయటం, లేదంటే
దా సర్వీస్ రిలేటెడ్ ఎంతవరకు అంతవరకు మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అన్నిదా భావించకండి, దాంట్లో ఉన్న మీనింగ్ అదండి. ఓకేనా, నెక్స్ట్ ఆ తర్వాత బ్యాక్ వస్తే బ్యాంకింగ్ సర్వీసెస్ ఉంది చూడండి. బ్యాంకింగ్లో ఎక్సలెంట్ అండి. ఈ రోజుల్లో మనకి కావాల్సింది ఇదే, యూపీఐ ఐడి టు బ్యాంక్ డీటెయిల్స్. ఇది చాలా తక్కువ ప్రైస్లో ఉంది చూడండి, ఓన్లీ 25 రూపీసే. నేను ఈ సర్వీస్కి మనందరికి అందించడం కోసం నేను 250 రూపీస్ పే చేసి మరీ తీసుకున్నానండి. అటువంటిది మీ అందరికీ వీలైనంత తక్కువ ప్రైస్లోనే నేను తీసుకొని మీకు ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయించడం జరిగింది. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ టు బ్యాంక్ డీటెయిల్స్. మనం ఈ రోజుల్లో మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే మెయిన్గా వాడేటువంటిది ఐఎఫ్ఎస్సి కోడ్, అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క మనకి ఊరికి గన పోస్టల్ పిన్ కోడ్ ఎలా ఉంటుందో బ్యాంక్కి అలాగే ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అని ఉంటుంది. అది ఇవ్వడం ద్వారా ఏ బ్రాంచ్, ఏ ఊరిది, ఏ స్టేట్ది అనేటువంటి మొత్తం ట్రాకింగ్ అంతా ఇందులో వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంఎస్ఎంఈ ఉద్యమ్ సర్వీసెస్. అంటే మీ ఇందాక మీకు చెప్పాను కదా, ఉద్యోగ ఆధార్ అంటారు, ఉద్యమ్ సర్టిఫికేట్ అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తారు. పాన్ టు ఎంఎస్ఎంఈ ఫైండ్. మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి అసలు కార్డు ఉందా లేదా, ఉద్యమ్ కార్డు జనరేట్ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు. ప్రైమరీగా మనం రిజిస్ట్రేషన్ అంతా చేసిన తర్వాత లాస్ట్కి వెళ్ళాక బాబు నీ దాని మీద ఉంది అని లాస్ట్కి చెప్పింది అనుకోండి, చికాక్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఫైన్ చేసుకోవచ్చు. ముందుగా అతనికి మన సర్వీస్ యూజ్ చేయడం నేర్పాలి. బాబు నీకు ఉందో లేదా నేను ముందు చెక్ చేస్తాను, దానికి XYZ ప్రైజ్ అవుతుంది, సో ఓకేనా అని చెప్పి ముందుగా చెక్ చేసుకుని మీరు ముందుకు వెళ్తారు. తర్వాత మొబైల్ టు ఎంఎస్ఎంఈ ఉద్యమ్ ఫైండ్. అతనికి 4-5 నెంబర్లు ఉన్నాయి అనుకోండి, ఏ నెంబర్ కొందో తెలియదు అనుకోండి, అన్నింటిలో రిజిస్ట్రేషన్ అయ్యాడు అనుకోండి, ఆ నెంబర్ని సింపుల్గా ఇక్కడ ఫైండ్ చేసుకోవచ్చు. తర్వాత ఎంఎస్ఎంఈ ఉద్యమ్ టు ఎంఎస్ఎంఈ ఉద్యమ్ డీటెయిల్స్. ఉద్యమంలో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. ఓకేనండి, మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆధార్ సర్వీసెస్. ఇక్కడ సింబల్ పీవీసీ పీడిఎఫ్, తర్వాత సమగ్ర పీవీసీ కార్డ్ పీడిఎఫ్ మ్యాప్. ఈ మనం పెద్దగా వాడమండి ఈ రెండు కూడా. మీరు ఏదైనా వాడతానంటే వాడండి, పర్వాలేదు. నెక్స్ట్ మొబైల్ డీటెయిల్స్ లుకప్. ఇది ఆపరేటర్ డీటెయిల్స్ వరకే చూపిస్తుంది, ఏ స్టేట్ అనేది చూపిస్తుందండి. నెక్స్ట్ పిన్ కోడ్ టు ఏరియా డీటెయిల్స్. ఒక ఏరియా యొక్క పిన్ కోడ్ ఇస్తే దానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇస్తుంది. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ టు ఏరియా డీటెయిల్స్. ఒక పోస్ట్ ఆఫీసు ఏరియా డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఇంకో సర్వీస్ కూడా ఉందండి, నేను యాక్చువల్గా లెఫ్ట్ చేశాను. అది ఏంటంటే మొబైల్ నెంబర్ టు డీటెయిల్స్ ఫైండ్. అది వర్క్ అవ్వట్లేదు, నేను సర్వీస్ ప్రొవైడర్కి చెప్పాను, ఈరోజు నైట్కి ఫిక్స్ చేస్తానన్నారు. రేపు నేను టెస్ట్ చేస్తాను, టెస్ట్ చేసి లైవ్ అయితే కనుక ఇది ఎనేబుల్ చేస్తాను. ఓకేనండి మిత్రులారా, ఇప్పుడు వరకు మనం సర్వీస్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ బ్యాలెట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, టోటల్ డీటెయిల్స్ ఎంతమంది ఉన్నారు, ఈరోజు ఎంతమంది రీఛార్జ్ చేసుకున్నారు, దిస్ మంత్ రీఛార్జ్లు ఎంత అయినాయి, టుడే అతనికి ఎర్న్ అయినటువంటి కమిషన్ ఎంత, మంత్ వైజ్ కమిషన్, ఇట్లాగా చక్కగా స్ట్రక్చర్ అనేది ఇవ్వటం జరిగిందండి. ఓకేనా, ఇది మనకి BDS prints.bejwadaepon.com అనేటువంటి సైట్ ద్వారా ఇవన్నీ అందిస్తున్నామండి. ఓకేనా, సో మీ అందరికీ నేను బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మన వాట్సాప్ ఛానల్ని మీ అందరికీ అన్ని గ్రూప్స్లో పెడుతున్నాను. ఎవరు కూడా దయచేసి స్కిప్ చేయకండి మిత్రులారా. మీకోసం ఎంతో కష్టపడి ఇప్పుడు టైము 11:45 అయింది. మీ అందరికీ మంచి సర్వీస్ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, సో దయచేసి చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ లైక్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ లైక్స్ ఇవ్వడం ద్వారానే నేను మరిన్ని వీడియోస్ చేస్తాను, లేకపోతే ఆ బూస్ట్ అనేది ఉండదు, ఆ స్పిరిట్ అనేది రాదు. మీ అందరికీ సర్వీస్ అందించాలంటే, నా వాయిస్లో ప్రతిధ్వనించాలంటే మీ యొక్క తంబు ఇవ్వటం ద్వారానే, లైక్ చేయటం ద్వారానే సాధ్యపడుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి అన్ని లింక్స్ కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పనిసరిగా ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ అందరికీ ముందుగా సర్వీస్ నోటిఫికేషన్ రావడంతోనే వేరే పక్కన వాళ్ళు ఆయన ఈ సర్వీస్ పెట్టాడు చూసారా అనే లోపు మీరే వాళ్ళకి చెప్పొచ్చు. అలాగే మిత్రులారా, మీ అందరికీ ఇంకొక విన్నపం, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్లో బిజినెస్ చేస్తున్న వాళ్ళే కాదు, రెగ్యులర్గా ఇట్లా వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా మన ఐడిని ప్రమోట్ చేయండి. రీఛార్జెస్ అనేటువంటి ఫోన్పే, గూగుల్ పేలో చేసుకుంటున్నారు, డబ్బులు అనవసరంగా పోగొట్టుకుంటున్నారు. అటువంటి వాళ్ళని ఈ సైట్లో చేసుకోమనండి.
నెక్స్ట్ ఏదన్నా ఇంట్లో చిన్నపాటి ల్యాప్టాప్స్ ఈ రోజుల్లో అందరికీ ఉంటున్నాయి, వాళ్ళకు ఉపయోగపడేటువంటి చిన్నవి ఉన్నాయి, వాళ్ళే చేసేసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళేదాని బదులు మన పోర్టల్కే వస్తే సింపుల్ అమౌంట్తోనే వాళ్ళకి చక్కగా అయిపోతుంది. మీకు తెలిసినటువంటి వాళ్ళు ఇద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి మిత్రులారా. లేదు మనం బిజినెస్ పీపుల్కే సపోర్ట్ చేద్దామంటే మీకు ఉన్నటువంటి బిజినెస్ పీపుల్కి సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు మన యొక్క వీడియోని మీ అందరూ ఎంతో ఓపికతో విన్నందుకు మీ అందరికీ నా తరపు నుంచి, మా బెజవాడ డిజిటల్ సేవ తరపు నుంచి, తర్వాత BDS A to Z ప్రింట్ పోర్టల్ తరపు నుంచి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఒకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ధన్యవాదములు. జై హింద్.